పరిస్థితుల్లో రాజశేఖర్ అంకుల్ వల్లే ఇదంతా జరిగిందని నేను చెప్పలేను. నువ్వు చెప్పలేవా అది? ఎందుకంటే పవిత్ర చెప్పినట్టు చేయడం తప్ప నీ దగ్గర ఏ రీజను లేదు. చూడు, ఈ జన్మలో నువ్వు నా వాడివి మాత్రమే. నేను నీ దాన్ని కాకుండా ఎలా పోతాను, నువ్వు నాకు దక్కకుండా ఎలా ఉంటావో నేను కూడా చూస్తాను. అది కాదు సంజు, ఒకసారి నా మాట విను సంజు. ఆది, ఈ ప్రాబ్లమ్స్ అన్నింటికి పరిష్కారం ఒక్కటే. జరిగిందంతా పక్కన పెట్టి నువ్వు సంజనాన్ని పెళ్లి చేసుకో. నాకీ జన్మకి ఒకటే పెళ్లి, అది జరిగిపోయింది. అయితే నా నిర్ణయం కూడా విను. నువ్వు సంజుని పెళ్లి చేసుకుంటేనే నేను ఇంట్లో ఉంటాను. దానికి దీనికి ముడిపెడతావేంటి పవి? దయచేసి అర్థం చేసుకో పవి. నువ్వు ఇక్కడ ఉంటే తప్ప నాన్న మామూలు మనిషి అవ్వలేరు. నీ కడుపులో బిడ్డ పెరుగుతుంది, రెగ్యులర్ చెకప్స్ ఉంటాయి. అందుకోసం కూడా నువ్వు ఇక్కడ ఉండాలి. నువ్వు ఇక్కడ ఉంటే సీతమ్మ నీకు తోడుగా ఉండి కావలసినవన్నీ చూసుకుంటుంది, తీసుకెళ్తుంది. నువ్వెక్కడికి వెళ్ళొద్దు పవి, ఇక్కడే ఉండాలి. నువ్వు సంజుని మ్యారేజ్ చేసుకుంటాను అని చెప్పు, అప్పుడుంటాను. సరే, ఒక పని చేయి. నువ్వు నాతో పాటు రా. నీకో విషయం తెలియాలి. అది తెలిసాక నువ్వు ఏ నిర్ణయం తీసుకున్నా నేను నీకు అడ్డుపడను. నేనెందుకు రావాలి? అది నువ్వే తెలుసుకోవాలి. అదే అన్నింటికీ సమాధానం. దాని తర్వాత నీ ఇష్టం. సరే, అయితే వస్తాను. కానీ తర్వాత నా డెసిషన్ని నువ్వు నో అని చెప్పకూడదు. షూర్, పద వెళ్దాం. ఎక్కడెవరున్నారు? మనకి తెలిసిన మనిషి ఉంది, మనకి తెలియాల్సిన నిజం ఉంది. రా, అంతా నీకే తెలుస్తుంది. మహేశ్వరి హాస్పిటల్ బెడ్ మీద ఉందేంటి? ఇంటికి వెళ్తానని ఫంక్షన్ హాల్ నుంచి బయలుదేరింది కదా. ఆ నిజమే నీకు తెలియాలి పవి. అది మన ఇద్దరి మధ్యలో మాత్రమే ఉండాలి. పొరపాటున కూడా మరొకరికి తెలియకూడదు. మహేశ్వరి ఇంటికి బయలుదేరాలని వెళ్ళింది. మధ్యలో యాక్సిడెంట్ జరిగింది. కానీ అది యాక్సిడెంట్లా జరిగిన యాక్సిడెంట్ మాత్రం కాదు, తనని చంపడానికి చేసిన యాక్సిడెంట్. ఏం చెప్తున్నావు అది? అవును పవి, తన కోసమే కళ్యాణ మండపానికి రాకుండా నేను నైట్ అంతా ఇక్కడే ఉన్నాను. ఇదెవరికీ తెలియడం ఇష్టం లేక నేను నోరు విప్పలేదు. మహేశ్వరిని ఎవరు చంపాలని చూశారు? అక్కడికే వస్తున్నాను. అన్నయ్య పైనుంచి కింద పడ్డాడు అని మురళి ఫోన్ చేసి చెప్పాడు కదా.
అరవింద్ బాబు చనిపోవడం గురించి కొన్ని నిజాలు మీతో చెప్పాలి. అన్నయ్య పైనుంచి పడ్డం వెనక ఏదో రహస్యం ఉందని మనం కూడా అనుమానించాం కదా. కానీ మనల్ని ఎందుకు పిలిచాడో తెలియకుండానే మురళి చనిపోయాడు. అవును, అయితే అన్నయ్య పొరపాటున పైనుంచి పడలేదు, ప్లాన్ ప్రకారం కింద పడేశారు. అన్నయ్యది మర్డర్. ఆ నిజం తెలిసిన మురళిని కూడా చంపేశారు. ఇప్పుడు ఎక్కడ నోరు విప్పి అంతా చెప్పేస్తుందన్న భయంతోటి మహేశ్వరికి యాక్సిడెంట్ చేశారు. నువ్వు చెప్పేది నిజమా? అవును పవి, ఇదంతా ఒక పథకం ప్రకారం ఎవరికీ అనుమానం రాకుండా చేశారు. మీ అన్నయ్యని చంపాల్సినంత పాగా అవసరం ఎవరికుందా? అది అసలు అరవింద్ ఎవరి జోలికి వెళ్లే మనిషి కూడా కాదు కదా. ఇప్పుడు దీనికి కారణం రాజశేఖర్ అంకులని పవికి చెప్పడం కరెక్ట్ కాదు. అసలే ప్రెగ్నెంట్, తట్టుకోలేదు. టైం చూసి నిజం చెప్దాం. అది చెప్పాది, మీ అన్నయ్యని చంపింది ఎవరు? మహేశ్వరి స్పృహలోకి వస్తే తప్ప అన్ని నిజాలు తెలియవు పవి. నేను కూడా అది తెలుసుకోవాలని ఈగర్గా వెయిట్ చేస్తున్నాను. ఇప్పుడు చెప్తున్నాను పవి, అన్నయ్య చావుకి కారణమైన వాళ్ళని కనిపెట్టి తగిన శిక్ష వేయించడానికి, వాళ్ళ వల్ల నీకు అన్యాయం జరిగిందన్న ఎమోషన్లో వాళ్ళ వల్ల నీకు థ్రెట్ ఉంటుందేమోనని నీ మెళ్ళలో తాలి కట్టాను తప్పితే నా స్వార్థంతో కాదు. పవి నువ్వెక్కడికి వెళ్ళొద్దు, ఇంట్లోనే ఉండాలి. నాన్న హెల్త్ కండిషన్ కూడా బాలేదు. నా మొహం చూడ్డానికి కూడా నాన్న ఇష్టపడట్లేదు. బయట నుంచి ఎవరేం చేస్తారో అర్థం కావట్లేదు. ఆ ఇంట్లో వాసుకి అత్తయ్య విక్రమ్ వాళ్ళు ఆస్తి కోసం గోతికాడ నక్కల్లా వెయిట్ చేస్తున్నారు. అది కాక బిజినెస్, ఇంటి బాధ్యతలు నువ్వు తీసుకోకపోతే అంతా అస్తవ్యస్తం అయిపోతుంది.